ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు సినీ నటి జయప్రద గారు ఉన్నారు. జయప్రద గారు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారా మేడం? తప్పకుండా నేను అనుకుంటాను. మోదీ హోతో ముమ్కిన్ హై. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఈ యొక్క పెహల్గాంలో జరిగినటువంటి విధ్వంసం, ఉగ్రవాదుల దాడి, అమాయకులైన ప్రజలను 27 మందిని చంపి వాళ్ళని మతం పేరులో అడిగి చంపారే. దీనికి మరి మనం ఎలాగా దీనికి తిరుగుబాటు చేయాలి అనేది మన క్వశ్చన్ మార్క్. అయితే మనకి కర్నల్ ఖురేషీ ఆమె అలాగే వ్యోమా సింగ్ వీళ్ళిద్దరూ కలిసి వీర నారుల్లాగా వెళ్ళి పాకిస్తాన్ అడ్డాలో ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేసి వచ్చారు. సో మన అప్పుడే పెళ్ళైన నవవధువు ఆవిడ కళ్ళ ముందే భర్తను చంపేసి నన్ను కూడా చంపానని అడిగితే వెళ్ళి మోడీతో చెప్పుకుంది. మోడీతో చెప్పుకోవడానికి ఆమె కన్నీళ్లు కార్చితే ఆ కన్నీళ్ళని మోదీ గారు చూశారు, మోదీ విన్నారు. అందుకే మోదీ గారు కంకణం కట్టుకున్నారు. ఎవరైతే ఉగ్రవాదులు అమాయక ప్రజలను బుల్లెట్లతో అయితే చంపేశారో వాళ్ళందరినీ కూడా హతమార్చడానికి మోదీ గారు కంకణం కట్టుకున్నారు. ఐ సాల్యూట్ మోదీ గారు, ఐ సాల్యూట్ మన భారత ప్రధాని గారిని. ఇంత తక్కువ సమయంలో ఉగ్రవాదం చేసిన ఎవరైతే మన ఆడపడుచుల యొక్క బొట్టుని సింధూరాన్ని తుడవాలని ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ హతమార్చి ఉగ్రవాదం చేసే వాళ్ళని, టెర్రరిజంని ఖతం చేయాలనేదే మన దేశం యొక్క లక్ష్యం. ఐ సాల్యూట్ ద ఆర్మీ. ఎవరైతే మన దేశ రక్షణ చేశారో ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరూ, మన సైనికులు ప్రతి ఒక్కరూ కూడా అస్త్రశస్త్రాలతోటి దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను అందరినీ కూడా ఖతం చేయాలని చూశారు. అలాగే మన ఇద్దరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మురళీ నాయక్ మేము సాల్యూట్ చేస్తాను. 24 సంవత్సరాల లోపలే ఆయన 14 మంది ఉగ్రవాదులతోటి పోరాడి అమరగతిని పొందాడు ఆయన. అలాంటి వారిని, అలాంటి కుటుంబానికి మన దేశంలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. విపక్షాలు అంటే ఏంటంటే మోడీ అమెరికాకు మన దేశాన్ని తాకట్టు పెట్టారు, ఎందుకు సీజ్ ఫైర్ వెంటనే అంటే అమలైందని కూడా మాట్లాడుతున్న పరిస్థితి, ఏం చెప్తారు? చూడండి, చెప్పడం అనేది చాలా ఈజీ, కానీ అక్కడ స్థావరాలకు వెళ్ళి వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేసి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఎవరైతే మన ఆడపడుచుల్ని ఏడిపించారో వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులు అందరినీ కూడా చంపేసి వచ్చారు. ఇది గొప్ప కాదా? చెప్పడానికి చాలా చెప్పచ్చు. మోదీ గారు లేకపోతే ఈరోజు మనం ఇలాంటి సెలబ్రేషన్, ఇది ఆపరేషన్ సింధూర్ లాంటి ఈ యొక్క విజయ ప్రాప్తి కోసమే ఈ జెండాని మనం లెహరేస్తున్నాం. ఈ జెండాతోటే మనం భారత మాతకి జై కొడుతున్నాం. మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ అడ్వకేట్ ఎన్ రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు, ఏంటి ర్యాలీ ఏంటి సార్? భారతదేశము సింధూర్ ఆపరేషన్ తీసుకున్నప్పటి నుంచి పాకిస్తాన్ వాళ్ళు తోక ముడిచి ఈరోజు భారత సైన్యం ముందు, భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ ముందు, వారి యొక్క సాయుధ దళాల ముందు ఈరోజు ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పహల్గాంలో జరిగినటువంటి ఒక సంఘటన తర్వాత దాదాపు 10 రోజుల లోపల ఆ పహల్గాం సంబంధించినటువంటి మానవ ఏదైతే నరసంహారం జరిగిందో దానికి పగ తీర్చుకుంటున్నటువంటి సందర్భం మనం ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చూసాం. ఇది సైనికులకు ఏ సైనికులైతే ఈరోజు పాకిస్తానీ తోక ముడిచేలాని చేశారో, భారత సరిహద్దులను కాపాడారో, భారతీయ ప్రజలను కాపాడారో, భారతీయ ప్రజల్లో సంబంధించినటువంటి మనకు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ మనకి ఇచ్చారో, ఆ ధైర్యం ఇచ్చారో, మనోబలం ఇచ్చారో వారికి ఈరోజు సెల్యూట్ కొడుతూ ఉన్నాం. అందుకే దేశవ్యాప్తంగా కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొంటున్నారు. ఈరోజు హైదరాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన తిరంగా యాత్ర జరుగుతూ ఉంది. ప్రజలేమో మాకు సింధు జలాలు కావాలి, వాటర్ కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనమేమో వాటర్ మీద ఆంక్షలు విధించాము, ఆ ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉన్నట్టు మనం ఏమైనా అనుకోవచ్చా? అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. ఆ ఇండస్ ట్రీటీ అనేది గత అనేక సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి క్లాజెస్ ఏంది, దానివల్ల భారతదేశానికి వచ్చేటటువంటి నష్టాలు కానీ
అదేవిధంగా పాకిస్తాన్ మీద ఏ విధంగా ఒత్తిడి ఉంటుందని అవన్నీ చూసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం వెంట ప్రజలు ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు మాకు ఆపరేషన్ మీద అదేవిధంగా యుద్ధం మీద అనుమానాలు ఉన్నాయి, వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా మన సైన్యాన్ని మన ఒక దేశంలో ఉన్నటువంటి ఒక సాయుధ బలాల్ని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా శంకిస్తారు. సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ అడిగారు, ఇప్పుడు ప్రూఫ్ అడుగుతున్నారు. దేశం మీద ప్రేమ ఉంటే ఈ రకమైన మాటలు కాంగ్రెస్ పార్టీ రావు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.